మినీ ప్రపంచానికి స్వాగతం. ఆస్తి హక్కులకు సంబంధించి ఒక కీలకమైన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్యకాలంలో వెలువరించడం జరిగింది. ఒక వ్యక్తి మరణానికి కారణమైన వాడికి వీలునామా ఉన్న వారసత్వపరంగా ఆస్తి వచ్చే హక్కులున్నా కూడా అవేవి ఆస్తిలో వాటా దక్కటానికి వీలు పడవని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. న్యాయశాస్త్రంలో ఎవరు తమ సొంత తప్పు ద్వారా ప్రయోజనం పొందకూడదనే సూత్రం ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కీలక తీర్పునివ్వటం జరిగింది. జస్వంత్ సింగ్ వర్సెస్ గుర్చరణ్ సింగ్ కేసులో ఈ చారిత్రాత్మక తీర్పును జస్టిస్ జేబీ పార్దివాలా మరియు జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన డివిజన్ బెంచ్ ఇవ్వటం కలకలాన్ని సృష్టిస్తుంది. హిందూ వారసత్వ చట్టం 1956 సెక్షన్ 25 ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తిని హత్య చేసినా లేదా హత్యకు పురిగొల్పినా ఆ చనిపోయిన వ్యక్తి ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును కోల్పోతారు. ఒకవేళ సదరు వ్యక్తికి కొడుకులు కూతుర్లు అయినా కూడా సదరు వ్యక్తి యొక్క మరణానికి కారణమయ్యారు కాబట్టి వారికి వారసత్వంగా వచ్చే ఆస్తి హక్కు పోతారని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేయటం జరిగింది. వీలునామా ఉంటే సాధారణంగా వీలునామా ఉంటే ఆస్తి అందులో ఉన్న వారికే చెందుతుంది. కానీ సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం నిందితుడు మృతుడిని హత్య చేస్తే మృతుడు తన వీలునామాతో నిందితుడి పేరు రాసినప్పటికీ సెక్షన్ 25 ప్రకారం ఆ నిందితుడు ఆస్తిని పొందలేడు. శిక్ష పడకపోయినా కూడా అనర్హుడేనా అనంటే సివిల్ కోర్టు విచారణలో నిందితుడు హత్యకు కారణమని తేలితే క్రిమినల్ కోర్టులో అతనికి శిక్ష పడిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా వారసత్వానికి అనర్హుడవుతాడు. హత్య చేసిన వాడు వారసుడు కాలేడు అనేది ఇక్కడ ప్రధాన సూత్రం. తప్పు చేసిన వాడికి లాభం లేదు. ఆస్తి కోసం ఎవరైనా తమ తల్లిదండ్రులను లేదా బంధువులను చంపితే ఆస్తి వారికి దక్కకుండా ఈ చట్టం అడ్డుకుంటుంది. ఒక వ్యక్తిని చంపి అదే వ్యక్తి ఆస్తిని వారసత్వంగా కోరటం నైతికంగా మరియు చట్టబద్ధంగా తప్పని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో కొన్ని హైకోర్టులు శిక్ష పడే వరకు అనర్హత వర్తించదని ఇచ్చిన తీర్పులను కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. నేరం చేసినట్లు రుజువైతే చాలు వారసత్వ హక్కు పోతుంది.